క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఒలీవల కొండ మీద ఉన్నటువంటి గెత్సెమనే తోటలో నిర్మించబడినటువంటి గొప్ప దేవాలయం. ఆ దేవాలయం ప్రక్కన ఉన్నటువంటిదే ఒలీవల తోట, గెత్సెమనే తోట. ఈ తోట యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ముఖ్యంగా యేసుప్రభు జీవితంలో చూస్తే ఆయన తరచుగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనములో యేసు పగలు దేవాలయమును ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఒలీవు పర్వతముపై కాలం గడుపుచుండెను, ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వారు. ఇది మనకి బైబిలు ఆధారపూరితంగా చూపిస్తుంది. ఆ దేవాలయం పైభాగంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు మరణవేదన పొందుతూ ఉన్నారు, శిష్యులు ఆయనకు తోడుగా ఉన్నారు. ఇదిగో ఆ తరువాత దీనికి ఆపోజిట్ సైడ్లో ఎదురు భాగంలో ఉన్నటువంటిదే కేద్రోను వాగు. దీనిని గురించి మనం యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చదువుకుంటాం. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళెను, అక్కడ ఒక తోపు ఉండెను, ఆయన తన శిష్యులతో అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటికి వెళ్ళుచుండెను, దేనికోసం? ప్రార్థన చేసుకోవడానికి. ముందుగా మనం ఈ గెత్సెమనే తోటలోనికి ప్రవేశిద్దాం. మేమందరం కూడా వెళుతున్నాం, చాలామంది వచ్చారు ఈ గెత్సెమనే తోటలోకి ప్రవేశించటానికి. ఇది ఇప్పుడు మేమున్నటువంటిది గెత్సెమనే తోట. ఇవన్నీ కూడా ఒలీవల చెట్లు. ఈ కొండంతా కూడా ఒలీవల చెట్లే ఉన్నాయి. చాలా సుందరంగా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది, చాలా పచ్చగా ఉందన్నమాట. ప్రభువు అలవాటు చొప్పున ప్రార్థన చేసుకోవటానికి వచ్చింది ఈ ప్రాంతానికే. ఇక్కడ చెట్లు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. సహజంగా వేరే చోట చూశాను, ఆ చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. కానీ ఇక్కడ వాటి మొదళ్ళు చూడండి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి అదేవిధంగా వారు భద్రపరిచారు. ఈ సందర్శకుల కొరకై, ఈ ఆత్మీయమైనటువంటి భక్తులు అదే లేక యాత్రికుల కొరకు ఇవన్నీ కూడా ఒలీవల చెట్లు. ప్రియులారా, మీరు చూస్తున్నటువంటిదే గెత్సెమనే తోట. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు తరచుగా బైబిల్ ఏమని చెప్తుందంటే, లూకాసు సువార్త 21వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ప్రతిదినము కూడా యెరూషలేముకు వచ్చినప్పుడు ఈ తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వారట. దీనికి అభిముఖంగా అటువైపుగా మనం చూస్తే కేద్రోను వాగు అవతల పక్కన మనకి యెరూషలేము నగరం మనకు కనబడుతుంది. మనం ఇటు వెళుతుంటే ఇదిగో మనకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు చూస్తున్నటువంటిదే కేద్రోను వాగు అవతల ఉన్నటువంటి యెరూషలేము నగరం, ఇటువైపున ఒలీవల తోట. కాబట్టి యెరూషలేము నగరాన్ని, ఒలీవల కొండని డివైడ్ చేసేటువంటిదే ఈ కేద్రోను వాగు. కాబట్టి ఆ రాత్రి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది యెరూషలేము నగరం, ఇటువైపున ఒలీవల కొండ, గెత్సెమనే తోట. వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకి చాలా తేటతెల్లమవుతాయి ప్రియులారా. ఈ ఒలీవల కొండ మీద ఉన్నటువంటి గెత్సెమనే తోటకి యేసుప్రభు వస్తూ ఉండేవాడు ప్రార్థన చేసుకోవడానికి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 36వ వచనములో, అప్పుడు యేసు శిష్యులతో గెత్సెమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు చెట కూర్చుండు అని వారితో చెప్పాను. ఈ ఒలీవల కొండ గురించి, ఈ కేద్రోను వాగు గురించి పాత నిబంధనలో కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఉండగా ప్రత్యేకంగా యేసు ప్రభుకు సంబంధించిన సంఘటనలు మాత్రమే మీతో ఈ వీడియోలో మాట్లాడాలి అనుకున్నాను. చూడండి ప్రియులారా, భక్తులు, విశ్వాసులు, ప్రపంచ నలుమూల నుంచి క్రైస్తవులు, సందర్శకులు ఎంతమంది వచ్చారో చూడండి. తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఆ ప్రభువు పొందినటువంటి ఆ మరణ వేదన, అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది. ఇక్కడ ఆ ప్రభువు మరణ వేదన పొందినటువంటి ఆ ప్రదేశంలో ఒక మహాదేవాలయాన్ని నిర్మించారు. లోపలికి వెళుతున్నాం. లోపల కొంచెం చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళి
ఆ లోపల భాగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన దృశ్యాలను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అన్ని దేశాల నుంచి ఆఫ్రికన్స్ కనపడుతున్నారు, యూరోపియన్స్ కనపడుతున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఇది మహాపరిశుద్ధమైన స్థలం. ఇది ఆ గెత్సెమనే తోటలో ఒలీవల కొండ మీద నిర్మించినట్టు మహాదేవాలయానికి ముఖద్వారం లోనికి వెళుతున్నాం. ప్రభు మహావేదన పొందుతుండగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యలు చేస్తున్నటువంటి చక్కని ఆ యొక్క చిత్రలేఖనం అక్కడ మనకు కనబడుతూ ఉంది. లోనికి వెళితే కొంచెం చీకటిగా ఉంది. ఇది లోపలి భాగం, ఆ మహాదేవాలయపు లోపలి భాగం ప్రియులారా. వెలుగు తక్కువగా ఉంది, కానీ ఇది పవిత్రమైన స్థలము కాబట్టి మీకు ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా చూపిస్తూ ఉన్నాను. మాకు చాలా సమయం పట్టింది దేవాలయంలోనికి వెళ్ళడానికి. అంత వీడియో మొత్తం పెట్టలేదు ఇందులో. కారణం ఏంటంటే తండోపతండాలుగా ఉన్నారు జనాలు. ఇక మరలా బయటికి వచ్చాం. ఆ ఒలీవ్ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ ఒలీవ్ చెట్టు యొక్క మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో. మేము కూడా కొన్ని ఆ ఒలీవ్ రెమ్మలు మేము తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. యేసు ప్రభువు తన మరణానికి ముందుగా గెత్సెమనే తోటలో ఆ ఒలీవల కొండ మీద మరణవేదన పొందినటువంటి ఆ స్థలాన్ని చూడటం ఇది ఒక గొప్ప దీవెన, మాకు గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. చాలామంది భక్తులు అక్కడ ఉన్నటువంటి ఆ ఒలీవల కొమ్మలను విరుసుకొని మరి వాళ్ళు భద్రపరచుకుంటారు ఇంటికి తీసుకొని, ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం కాబట్టి. ఆ మొదళ్ళని భద్రపరిచారు ఫెన్సింగ్ వేసి, భక్తులు వస్తే వాటిని ఏదన్నా చేస్తారనేటువంటి ఉద్దేశంతో. ఇది ఒలీవల కొండ గెత్సెమనే తోటలో మనం ఇప్పుడు ఉన్నాం ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నటువంటి ఒక స్థలం ఉంది అక్కడ. నేను ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేనండి, ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ క్రింద భాగంలో యేసు ప్రభు మరణవేదన పొందుతున్నటువంటి స్వరూపం ఉంది చూడండి. ఆ పై భాగంలో భక్తులు ఈ విధంగా ప్రార్థన చేసుకున్నారు. కొద్దిసేపు చాలామంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్స్ మమ్మల్ని త్వరగా వచ్చేసండి అని అంటున్నారు. భక్తులందరికీ ఇప్పుడు కోరిక అక్కడికి వెళ్ళి యేసు ప్రభు మోకరించి ప్రార్థించినటువంటి స్థలంలో ప్రార్థనకు మళ్ళీ ఒకళ్ళు వెళుతూనే ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నారు పిల్లారా. ఇప్పుడు మనం ఆ ఒలీవల తోటను దాటి ఇటువైపుకు వచ్చాం. అటువైపు పక్క మనకు కనబడేటువంటిది కేద్రోను వాగు, అవతల పక్క కనబడేది ఒలీవల తోట. ఈ మార్గం గుండా యేసు ప్రభుని పట్టి బంధించి తీసుకొని వెళ్ళారు. ఆ ప్రక్కనే మనకి పేతురు బొంకినటువంటి స్థలం మనకు కనబడుతుందండి. ఈ వాగును దాటి యువతలకు వచ్చాం మనం. ఇది వేరొక వీడియో. ఈ మార్గం గుండా అదిగో యెరూషలేము నగరంలోనికి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రియులారా, యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటము పెట్టినటువంటి దానికి అల్లినటువంటి ముళ్ళు అంటండి. అక్కడ మాకు గైడ్ చెప్పాడు. చాలా భయంకరంగా, చాలా పొడుగాటి ముళ్ళు. ఆ ముళ్ళు చూస్తేనే ఒళ్ళు గగ్గురు పొడిచిందండి. అంతటి చూడండి ఆ ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ ముళ్ళతోటి యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటం అల్లి ఆయనను కొట్టారట పిల్లారా. దయచేసి ఈ వీడియోలు మీరు మాత్రమే చూడటం కాదు, కానీ ఈ వీడియోలు దయచేసి ఇతరులకు కూడా పంపించండి. వాళ్ళు కూడా వీటిని చూసి దేవుని దీవెనలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది పిల్లారా. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.